మిగతా వార్తల్లో మున్సిపల్ ఎలక్షన్ సంబంధించిన వార్త చూద్దాం. నిన్నటితో నామినేషన్ల ప్రక్రియ అయిపోయింది. 30th పురపోరుకు నామినేషన్లు ఎన్నొచ్చినాయి? 28,456 మంది వేసారు. ఇవాళ స్క్రూట్నీ ఉన్నది, అంటే దాంట్లో ఏమైనా తప్పులు గిప్పులు పెట్టిన వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. మరి వాళ్ళు పోగా ఎంతమంది మిగులుతారు? ఇంకొక 2 రోజులు ఎల్లుండి ఉపసంహరణ ఉంది. మళ్ళీ అందులో ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు? విత్డ్రాయల్స్ తర్వాత మొత్తం లెక్క క్లారిటీ వస్తుంది. సో ఇప్పటివరకు అయితే నామినేషన్లు వేసిన వాళ్ళు 28,456 మంది ఉన్నారు. ఇక బేరసారాలు నడుస్తున్నాయి నిన్నటి నుంచి. ఇక జర్ర విత్డ్రా చేసుకో, దండం పెడతా, 1,00,000 ఇస్తా, 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తా, కారు కొనిస్తా, రకరకాలుగా ఇక ప్రలోభాలు పెడుతున్నారు. ఇందులో కూడా ఉపసంహరించుకునే వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలోనే ఉంటారు. అయితే ఈ 28,456 నామినేషన్లు పడ్డాయి. చివరి రోజు అంటే నిన్న ఏకంగా 19,180 నామినేషన్లు దాఖలైనాయట. అసలు సమయమే లేదు, ఉన్నదే 3 రోజులు. ముందు రోజు నోటిఫికేషన్ వచ్చింది, తెల్లారి నుంచే నామినేషన్లు వేసుకోండి అని చెప్పారు. సో కాబట్టి తెల్లారి ఎవరు పెద్దగా వేయలే. ఆ తర్వాత రోజు నిన్న రోజు అంటే 2-3 రోజు మాత్రమే ఎక్కువ నామినేషన్లు పడ్డాయి. అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి 3 రంగంలో ఉన్నారట. వామ్మో. సూర్యాపేట బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి ఆ మధ్య చనిపోయింది కదా, వాళ్ళ మదర్ పోటీ చేస్తున్నదట. మిర్యాలగూడ ఎమ్మెల్యే ఎవరైనా బత్తుల ఆయన పేరు ఏదో ఉందిగా, ఉంది ఆయన పేరు లక్ష్మారెడ్డి. ఆయన ఇంటి నుంచి 3 రంగంలోకి దిగిరట. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 7 కార్పొరేషన్లు 16 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలైనాయి. మొదటి 2 రోజుల్లో 9,276 నామినేషన్లు వస్తే కేవలం ఒక్క చివరి రోజైన శుక్రవారం 19,180 నామినేషన్స్ దాఖలైనవి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీఎస్పీ వంటి పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలైనవి. నేతల కుటుంబాల నుంచి పలువురు బరిలోకి దిగగా కొన్ని చోట్ల దంపతులు పోటీకి సై అన్నారు. ఇలా అనేక చోట్ల ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో శనివారం నుంచి ప్రచారం కూడా ఊపందుకోబోతున్నది. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, హైదరాబాద్కి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో అయితే ఒక్కొక్క వార్డుకి ₹1,00,00,000 పెట్టినా ఆశ్చర్యం లేదు. సంగారెడ్డి, అమీన్పూర్, పటాన్చెరు, ఇటుపోతే శంకర్పల్లి, మోకిల, ఈ ఏరియాలు ఉన్నాయి కదా, ఇవన్నీ. ఆయన అటుపోతే చేవెళ్ళ, అటుపోతే చౌటుప్పల్, ఇటు వస్తే భువనగిరి, ఈ చుట్టూ ఉన్నటువంటి ఏరియాల్లో విచ్చలవిడిగా ఇక మామూలుగా లేదు. మహబాద్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కుమార్తె తేజస్విని 20వ వార్డుకు నామినేషన్ వేసిందట. వీళ్ళ టార్గెట్ వార్డు మెంబర్ కాదు, వీళ్ళ టార్గెట్ మున్సిపల్ చైర్మన్. సో మున్సిపల్ చైర్మన్ చేయాలి, నెమ్మదిగా రాజకీయాల్లోకి ఎంటర్ చేసిన తర్వాత తన ప్లేస్ని ఆక్రమించేలాగా చేయాలి. ఈయన ఒక్కడనే కాదు, చాలా ప్రాంతాలు. ఇప్పుడు ఆయన మిర్యాలగూడ ఎమ్మెల్యే ఇంటి నుంచి ముగ్గురు పోటీ చేస్తున్నారట. చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో నాగిళ్ల సుధాకర్ ఎలియాస్ కావేరి అనే ట్రాన్స్జెండర్ రంగంలోకి దిగిందట. చిట్యాల మున్సిపాలిటీలో. భూపాలపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తరపున 2 జంటలు రంగంలోకి దిగినాయట, అంటే భార్యాభర్తలు. 4వ వార్డు నుంచి రేవుల రాకేష్, 25వ వార్డు నుంచి ఆయన భార్య రేవుల స్రవంతి, 29వ వార్డు నుంచి గండ్ర హరీష్ రెడ్డి, 10వ వార్డు నుంచి ఆయన భార్య శోభ నామినేషన్లు వేశారు. నిర్మల్ మున్సిపాలిటీలో 3 జంటలు నామినేషన్లు వేసినాయట. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బి వేణు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిందట. ఏమిది సస్తే వస్తుంది ఆ టికెట్? సస్తే ప్రాణం పోతుంది. వానికి ఏం పోయింది? పార్టీ వానికి. నువ్వు చస్తే నువ్వు ప్రాణం పోతే నీ కుటుంబం రోడ్డు మీద పడుతుంది. టికెట్ ఇవ్వలేదని పురుగుల మందు తాగుడేందండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదని పురుగుల మంది తాగినా మీరు రేపు పొద్దున పని ఏం చేస్తారు? ఇక ఇది ఇట్లాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఎవరైనా సరే అది ఏ కోణంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసినా తప్పది. వాడు పార్టీ వాడు ఏముంది, 2 రోజులు సంతాపం, 3వ రోజు నుంచి వాళ్ళ కార్యక్రమాలు నడుస్తూనే ఉంటాయి. హుజూరాబాద్లో కొన్ని చోట్ల ఎంపీ ఈటల రాజేందర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాలకు చెందిన వారు బీజేపీ తరపున నామినేషన్లు వేశారు. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్ సిపిఐల మధ్య ఇంకా పొత్తు కుదరకపోవడంతో 2 పార్టీల నుంచి అభ్యర్థులు దాదాపు అన్ని వార్డులకు నామినేషన్లు వేసిరట. ఒకవేళ పొత్తు కుదిరే పక్షంలో దానికి అనుగుణంగా ఉపసంహరించుకోవాలనేది వాళ్ళ ఆలోచనట. నాకు తెలిసి ఇది ఉపసంహరణ అంత ఈజీ అయితే కాకపోవచ్చు. ఎందుకంటే అందరు వేసిన తర్వాత ఎవరు ఊరుకుంటారు? ఏమన్నా ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని వెళ్ళిపోతారు.
ఇక హుజూరాబాద్లో అయితే ఈటల మనుషులు వేసిరట, బండి సంజయ్ మనుషులు వేసిరట. నేను బీజేపీ అనుకుంటున్నాడు. ఇలా ఉన్నదే కదా, తనుకున్నవే కదా. ఇట్లా కొన్ని హైలైట్స్ ఉన్నాయి. మున్సిపల్ బరిలో కర్నల్ సంతోష్ బాబు తల్లి కూడా పోటీ చేస్తుందట. చైనాతో గల్వాన్ లోయలో జరిగిన దాడిలో అమరుడైన కర్నల్ సంతోష్ బాబు తల్లి బిక్కుమల్ల మంజుల బీఆర్ఎస్ తరపున శుక్రవారం నామినేషన్ వేసిందట. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నుంచి పార్టీ బీ ఫారంను రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆమెకి ఇచ్చారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు నామినేషన్ వేసిరట. కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితా వెల్లడించకపోయినా నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి భార్య 39వ వార్డు, పెద్ద కొడుకు సాయి ప్రసన్న 40వ వార్డు, చిన్న కొడుకు ఈశ్వర గణేష్ 28వ వార్డు నుంచి నామినేషన్ వేసిరట. ఇక అయిపోయిరా, ఇంకెవరు లేరు. మనవడు కూడా అవకాశం ఉంటే మనవడితో కూడా వేయించుడు కావచ్చు. వాళ్ళని ఎమ్మెల్యేనైతే ఎంతమందితోనే ఇస్తారండి? కొడుకు కోడలు ఇంకెవరైనా ఉంటే వాళ్ళతో కూడా వేయిస్తే అయిపోతుండే. సో ఇట్లా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో ఇవి పార్టీల పరంగా జరిగే ఎలక్షన్, పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్. మరి ఈ పార్టీలు 42% రిజర్వేషన్ని అమలు చేస్తున్నాయా? ఒక్కడు మాట్లాడతలేడు దాని గురించి, ఒక్కడు మాట్లాడతలేడు. ఆల్రెడీ బీఫామ్స్ ఇస్తూనే ఉన్నారు, నడుస్తూనే ఉన్నది వ్యవహారం. బలం మాకే కాదు, బలగం కూడా మాదే. పుర ఎన్నికల్లో బలాబలాలపైన ప్రధాన పార్టీలో అంచనాలట. 2020 రిజల్ట్స్ ఎట్లున్నాయంటే 3112 వార్డుల్లో బీఆర్ఎస్ 1767, కాంగ్రెస్ 580, బీజేపీ 311, మజ్లీస్ 93, సిపిఐ 20, సిపిఎం 12, టీడీపీ 8, ఇండిపెండెంట్లు 265 మంది. సో రిజల్ట్ అట్లుండే అప్పుడు. అంటే ఆల్మోస్ట్ 50% పైన ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు గెలిచారు. తర్వాతి పొజిషన్లో కాంగ్రెస్ ఉంది, 580 వచ్చినాయి వాళ్ళకి. గత ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లు 127 మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్ జరిగినాయట. మొత్తం 3112 డివిజన్లు, వార్డులు. ఇది 2020ది. సో చూడాలి ఈసారి ఎట్లుంటుంది అన్నది. సో బీజేపీ వాళ్ళు మేము కూడా పెద్ద ఎత్తున గెలుస్తాం, నిజామాబాద్ అయితే మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామన్న ధీమాలో వాళ్ళు ఉన్నారు. కొంత గట్టిగానే పనిచేస్తున్నారు అక్కడ వాళ్ళు. కరీంనగర్ కూడా వస్తుంది అంటున్నారు. కానీ ఇప్పుడు ఈటలకి ఆయనకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గు అంటున్నారు, సంజయ్కి మధ్యలో. మరి అది ఎటుపోద్దో చూడాలి. ఇక ఈ నల్గొండ, ఈ కొన్ని మిగతా జిల్లాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉండే అవకాశం ఉంది. బీజేపీ థర్డ్ ప్లేస్ ఉన్నా మరి వాళ్ళ ప్రభావం ఎంత మేరకు ఉంటుంది అన్నది వాళ్ళు గెలిచే వార్డులను బట్టి ఉంటుంది. చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ ఎలక్షనే. కానీ ప్రజలు కూడా కొంత ఆలోచించి ఓటేసే ప్రయత్నం చేయండి, మంచి వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇదేమీ ప్రభుత్వాలు పడిపోయేదో నిలబెట్టేదో కాదు. మీకు అనుకూలంగా మీకు దగ్గరగా ఉన్న లీడర్ని మీరు ఎన్నుకునే ప్రయత్నం చేయండి. ఇగో కినజుడురి హస్తం గుర్తుకే ఓటేయండి. కాంగ్రెస్ ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఎవరైనా గద్వాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి పోయిన ఈయన సుప్రీంకోర్టుకి ఏమైనా అఫిడవిట్ ఇచ్చిండు. దాని తర్వాత స్పీకర్కి ఏమని చెప్పిండు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అన్నాడు. మరి కొంచెం కూడా ఏమీ లేకుండా సిగ్గు ఎగ్గు అన్నీ వదిలేసి ఏం లేదు, ఇక బరిబాతలా తిరుగుతున్నారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ మీటింగ్లోకి వచ్చి కాంగ్రెస్ కోట్ వేయండి అంటుండు. మరి మొన్న సుప్రీంకోర్టుకి ఏమి ఇచ్చినావు, నిన్న స్పీకర్ ముందు ఏం చెప్పినావు, నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పినావు కదా. మళ్ళీ కాంగ్రెస్ కోట్ ఏమంటావేంది? నువ్వు తెలంగాణ భవన్కి పోవాలి, టీఆర్ఎస్ మీటింగ్లో పాల్గొనాలి, బీఆర్ఎస్ కోట్ ఏమని అడగాల. అంటే నువ్వు పార్టీ మారినావు, పార్టీ కాంగ్రెస్ వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నావు, నీ ఆధ్వర్యంలోనే గద్వాల వ్యవహారాలు నడుస్తున్నాయి, నీకు సంబంధించిన వ్యక్తులకే నువ్వు టికెట్లు ఇచ్చుకుంటున్నావు. మరి నేను పార్టీ మారినని ధైర్యంగా నిలబడి ఓటు అడగొచ్చు. రేపు నేను రిజైన్ చేసినా నేనే పోటీ చేస్తా, నేనే గెలుస్తానే ధీమా ఎందుకు లేదు? ఇప్పుడు నువ్వు గెలవనే కదా నేను పార్టీ మారలేదని తప్పించుకొని తిరుగుతున్నావు. మరి మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసిన నువ్వే రాజీనామా చేస్తే గెలవలేము అనుకొని నువ్వు పోటీకి దూరంగా ఉంటున్నప్పుడు, నువ్వు భయపడి తప్పుడు సమాచారం సుప్రీంకోర్టుకి అండ్ స్పీకర్కి ఇచ్చినప్పుడు నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఎట్లా గెలుస్తారు? మరి
నీ నీ గెలుపు మీద నీకే నమ్మకం లేదు. మరి నువ్వు నిలబెట్టిన క్యాండిడేట్స్ ఎట్లా గెలుస్తారు?